అహంకారాలను ఎదిరించి దీనులను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంఘమును పైకెత్తి దైవ కుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక మనమంటే ద్వేషం. మనం సింహాసనం ఎక్కబోతున్నాం గనుక మనమంటే ద్వేషం. వాళ్లకు దక్కనది మనకు దక్కింది గనుక ద్వేషం. అంతేకాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సైతాను, దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో, లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు. వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు. ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే, తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి. చిక్కిపోయారా అనుకున్నా తప్పించుకున్నాం మనం యేసు ప్రభు రక్తము వలన. తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఏ కారణాల చేత అంటే ముందు చెప్పిన కారణాల చేత. మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి, మనల్ని కృంగదీయటానికి, మానసికంగా వికలనలు చేయటానికి, మనకేది అందకుండా చేయటానికి, మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కృంగదీయటానికి, మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు.